మనకి నోవహు కాలములో దేవుడు జలప్రళయాన్ని రప్పించిన తర్వాత దేవుడు సంతాపపడ్డారట అంటున్నారు కదా. ఇక మీదట నేను ఈ మనుష్య జాతిని నాశనము చేయను, అందుకు గాను గుర్తుగా నేను మన మధ్య ఒక ఇంద్రధనస్సును, ఒక కవనెన్ని, ఒక రెయిన్బోని ఏర్పాటు చేస్తాను అని దేవుడు చెప్పడంలో ఒక గొప్ప ఆలోచన ఉందండి. ఎప్పటికైనా చూడండి, ఎప్పుడు ఒక రెయిన్బో కనపడుతూ ఉంది అని అంటే బాగా ఆకాశ వర్ష జలము కిందికి వచ్చిన తర్వాత ఆ రెయిన్బోని చూసి వివిధ రకాలతో ఉన్న దానిని చూసి మనం చాలా సంతోషపడతాం. కానీ గుర్తు చేసుకున్న ఒక బైబిల్ చదివిన వారికి మాత్రమే అర్థమవుతుంది, నోవహు జల ప్రళయం అనేది రప్పించాలని దేవుడు అనుకున్నాడు. దేవుని యొక్క ఉగ్రత మన మీద అంతగా కనపడుతూ ఉంది. దేవుని ప్రజలైన వారు దేవుని రూపంలోనూ దేవుని పోలిక చొప్పున చేయబడిన వారు దేవునికి అవిధేయమైన కార్యాలు చేస్తూ దేవుని మనస్సును ఎంతగానో దుఃఖపరుస్తూ ఉన్నారు. అయినను తాను చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకనే ఆ రెయిన్బో సాక్ష్యం ఇస్తూ ఉందండి, నేను రప్పిస్తానని చెప్పిన కీడునిక నేను రప్పించను, నేను మరలా నా కరుణను నేను మీకు చూపిస్తాను, నా కనికరాన్ని నేను మీకు చూపిస్తాను. తప్పులు చేస్తూ ఉన్నప్పటికీ, బలహీనముగా ఉన్నప్పటికీ ఇంకా మనం జీవించి ఉన్నాము అని అంటే దానికి కారణం ఏంటో తెలుసా? మనం గొప్పవారమని కాదు, మంచివారమని అంతకంటే కూడా కాదండి. దేవుని యొక్క వడంబడికలో దేవుడు నిలబెట్టాడు మనల్ని.